బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ సిరీస్ ద్వారా మేము విస్తృత శ్రేణి చట్టపరమైన అంశాలను విశ్లేషిస్తాము, వాటిని సరళమైన, చర్య తీసుకోదగిన అంతర్దృష్టులుగా విభజిస్తాము. చట్టం మరియు సమాజంపై దాని ప్రభావం గురించి విమర్శనాత్మకంగా ఆలోచించేలా వీక్షకులను ప్రోత్సహిస్తూ ఆలోచింపజేసేలా మరియు సమాచారం అందించేలా వీడియోలు రూపొందించబడ్డాయి. మనం మరొక ఐపీసీ 1860 సెక్షన్లోకి మారుదాం. ఇక్కడ మనం మనల్ని నియంత్రించే మరియు రక్షించే చట్టాలపై లోతుగా తెలుసుకుందాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 68 జరిమానా రకం లేదా మొత్తంపై ఒకటి కంటే ఎక్కువ స్పెసిఫికేషన్లు ఉన్న పరిస్థితులపై దృష్టి పెడుతుంది. ప్రత్యేకించి జరిమానా యొక్క ప్రత్యేకతలను నిర్ణయించడంలో కోర్టుకు విచక్షణ ఉన్న సందర్భాల్లో పేర్కొన్న జరిమానా చెల్లింపులో డిఫాల్ట్ అయినప్పుడు జైలు శిక్ష ఎలా విధించబడుతుందో ఈ సెక్షన్ స్పష్టం చేస్తుంది. ఐపీసీ సెక్షన్ 68 ఇలా పేర్కొంది: జరిమానా చెల్లింపుపై ముగియడానికి జైలు శిక్ష జరిమానా చెల్లించడంలో విఫలమైతే విధించిన జైలు శిక్ష ఆ జరిమానా చెల్లించబడినప్పుడు లేదా చట్ట ప్రక్రియ ద్వారా విధించబడినప్పుడు ముగుస్తుంది. వివరణాత్మక వివరణ 1. నిబంధన యొక్క సందర్భం. సెక్షన్ 68 జరిమానాలు మరియు పేర్కొన్న జరిమానాలను చెల్లించడంలో విఫలమైనప్పుడు విధించే సంభావ్య జైలు శిక్ష మధ్య సంబంధాన్ని నొక్కిచెబుతుంది. ఇది జైలు శిక్ష ముగింపు మరియు జరిమానా చెల్లింపు లేదా చట్టపరమైన వెలికితీత మధ్య స్పష్టమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. 2. జైలు శిక్ష మరియు జరిమానా యొక్క డైనమిక్స్. సెక్షన్ 68 యొక్క ప్రధాన ఇతివృత్తం ఒక వ్యక్తి జరిమానా చెల్లించడంలో తప్పు చేసి తత్ఫలితంగా జైలు శిక్షను ఎదుర్కొంటే ఈ జైలు శిక్ష యొక్క పదం నేరుగా జరిమానా యొక్క స్థితితో ముడిపడి ఉంటుంది. సరళంగా చెప్పాలంటే చెల్లించని జరిమానా కారణంగా జైలు శిక్ష ఉంది. 3. రద్దు కోసం మెకానిజమ్స్. ఈ నిబంధన జైలు శిక్షను ముగించే రెండు విభిన్న విధానాలను నిర్దేశిస్తుంది. జరిమానా చెల్లింపు. అపరాధి లేదా వారి తరపున ఎవరైనా నిర్ణీత జరిమానా చెల్లించినట్లయితే జైలు శిక్ష ముగుస్తుంది. చట్ట ప్రక్రియ ద్వారా విధించబడుతుంది. ఆస్తి జప్తు లేదా ఇతర యంత్రాంగాల వంటి జరిమానా విలువను సేకరించేందుకు రాష్ట్రం చట్టపరమైన ప్రక్రియలను ఉపయోగిస్తే జైలు శిక్ష కూడా ఆగిపోతుంది. 4. జైలు శిక్ష యొక్క తాత్కాలిక స్వభావాన్ని నొక్కి చెప్పడం. సెక్షన్ 68లోని కీలకమైన అంశాలలో ఒకటి జరిమానా చెల్లించడంలో డిఫాల్ట్ కారణంగా జైలు శిక్ష అంతర్గతంగా తాత్కాలికమైనది మరియు ఆకస్మికమైనది అని హైలైట్ చేయడం. ప్రధాన ఉద్దేశ్యం జరిమానా చెల్లింపును నిర్ధారించడం మరియు ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత జైలు శిక్షకు కారణం ఉండదు. 5. నేరస్తుడి హక్కులను రక్షించడం. ఖైదు కోసం స్పష్టమైన ముగింపు పరిస్థితులను ఏర్పాటు చేయడం ద్వారా ఈ నిబంధన వ్యక్తి యొక్క హక్కులను కూడా రక్షిస్తుంది. జరిమానాను పరిష్కరించిన తర్వాత జరిమానా చెల్లించినందుకు వారు నిరవధికంగా నిర్బంధించబడరని ఇది నిర్ధారిస్తుంది. 6. చట్టపరమైన ప్రక్రియలు మరియు వాటి ప్రాముఖ్యత. జరిమానా చట్టం ప్రక్రియ ద్వారా విధించబడుతుంది అనే ప్రస్తావన ఆర్థిక జరిమానాలను అమలు చేయడంలో చట్టపరమైన యంత్రాంగం యొక్క పాత్రను సూచిస్తుంది. బలవంతపు చర్యలు అవసరమైనప్పటికీ జరిమానాలు చెల్లించేలా నిర్ధారించడానికి న్యాయ వ్యవస్థకు సాధనాలు మరియు మార్గాలు ఉన్నాయనే వాస్తవాన్ని ఇది నొక్కి చెబుతుంది. 7. జవాబుదారీతనంతో సమతూకం. సెక్షన్ 68 వ్యక్తులను వారి ఆర్థిక బాధ్యతలకు జవాబుదారీగా ఉంచడం మరియు శిక్షలు న్యాయంగా ఉండేలా చూసుకోవడం మధ్య చక్కటి రేఖను నడుపుతుంది. జైలు శిక్ష కాల వ్యవధిని నేరుగా జరిమానా స్థితికి అనుసంధానించడం ద్వారా ఆర్థిక బాధ్యతను నెరవేర్చిన తర్వాత తదుపరి శిక్షా చర్యలు ఆగిపోతాయని నిర్ధారిస్తుంది. 8. ఐపీసీ యొక్క విస్తృత లక్ష్యాలను ప్రతిబింబించడం. సారాంశంలో సెక్షన్ 68 ఐపీసీ యొక్క విస్తృత లక్ష్యాలను సంగ్రహిస్తుంది. నేరానికి అనులోమానుపాతంలో మరియు సమలేఖనమైన న్యాయం అందించడం,
ఇది చట్టపరమైన మరియు ఆర్థిక బాధ్యతలను అమలు చేయడానికి శిక్షార్హమైన చర్యల అవసరాన్ని గుర్తిస్తుంది, కాని వారి దరఖాస్తులో న్యాయాన్ని మరియు అనుపాతతను కూడా నొక్కి చెబుతుంది. ముగింపు. ఐపీసీలోని సెక్షన్ 68 వ్యక్తులు తమ జరిమానాలను డిఫాల్ట్ చేసిన కేసులను ఎలా నిర్వహించాలనే దానిపై సమతుల్య దృక్పథాన్ని అందిస్తుంది. చెల్లించని జరిమానా మరియు తదుపరి జైలు శిక్ష మధ్య సంబంధంపై స్పష్టమైన మార్గదర్శకాలను అందించడం ద్వారా ఇది జవాబుదారీతనం మరియు న్యాయబద్ధత రెండింటినీ నిర్ధారిస్తుంది. ఈ విభాగం న్యాయ సూత్రాలను కలిగి ఉంది. జరిమానాలు మరియు జరిమానాలు విధించే అధికారం రాష్ట్రానికి ఉన్నప్పటికీ ఈ అధికారాన్ని న్యాయబద్ధంగా మరియు న్యాయంగా ఉపయోగించాలని నొక్కి చెబుతుంది. ఇది వ్యక్తిగత హక్కులను గౌరవించే న్యాయ వ్యవస్థ పట్ల ఐపీసీ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. అదే సమయంలో జవాబుదారీతనం మరియు చట్టపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉండటం కోసం విస్తృత సామాజిక అవసరాన్ని సమర్థిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. प्रत्येक को वास्तविक जीवन के उदाहरणों और समझने में आसान स्पष्टीकरण के साथ प्रस्तुत किया गया है। ऐसा करके हमारा लक्ष्य अपने दर्शकों को उनके जीवन के कानूनी पहलुओं को अधिक समझ और आत्मविश्वास के साथ नेविगेट करने के लिए ज्ञान प्रदान करना है, जहां हम उन कानूनों के बारे में गहराई से जानेंगे जो हमें नियंत्रित करते हैं और हमारी रक्षा करते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 68 उन स्थितियों पर केंद्रित है जहां जुर्माने के प्रकार या राशि पर एक से अधिक विशिष्टताएं हैं, खासकर ऐसे मामलों में जहां अदालत को जुर्माने की विशिष्टताओं को निर्धारित करने में विवेक का अधिकार है। यह धारा स्पष्ट करती है कि निर्दिष्ट जुर्माने के भुगतान में चूक होने पर कारावास कैसे लगाया जा सकता है। आईपीसी की धारा 68 में कहा गया है, जुर्माना अदा करने पर कारावास समाप्त हो जाएगा। जुर्माना अदा न करने पर लगाया गया कारावास तब समाप्त हो जाएगा जब जुर्माना अदा कर दिया जाएगा या कानून की प्रक्रिया के तहत लगाया जाएगा। विस्तृत विवरण। 1. प्रावधान का संदर्भ। धारा 68 जुर्माने और उक्त जुर्माने का भुगतान करने में विफलता होने पर लगाए गए कारावास की संभावित अवधि के बीच संबंध पर जोर देती है। यह कारावास की समाप्ति और जुर्माने के भुगतान या कानूनी निकासी के बीच एक स्पष्ट संबंध स्थापित करता है। 2. कारावास और जुर्माने की गतिशीलता। धारा 68 का केंद्रीय विषय इस आधार पर घूमता है कि यदि कोई व्यक्ति जुर्माने में चूक करता है और परिणामस्वरूप कारावास का सामना करना पड़ता है तो इस कारावास की अवधि सीधे जुर्माने की स्थिति से जुड़ी होती है। सीधे शब्दों में कहें तो जुर्माने का भुगतान न करने के कारण कारावास का प्रावधान है। 3. समाप्ति के लिए तंत्र। प्रावधान 2 अलग अलग तंत्र निर्दिष्ट करता है जिसके माध्यम से कारावास समाप्त हो सकता है। जुर्माने का भुगतान। यदि अपराधी या उसकी ओर से कोई व्यक्ति निर्धारित जुर्माना अदा करता है तो कारावास समाप्त हो जाता है। कानून की प्रक्रिया द्वारा लगाया गया। यदि राज्य जुर्माने का मूल्य निकालने के लिए कानूनी प्रक्रियाओं को अपनाता है, जैसे कि संपत्ति की जब्ती या अन्य तंत्र, तो कारावास भी समाप्त हो जाएगा। 4. कारावास की अस्थायी प्रकृति पर जोर देना। धारा 68 के प्रमुख पहलुओं में से एक यह उजागर करना है कि जुर्माना भुगतान में चूक के कारण कारावास स्वाभाविक रूप से अस्थायी और आकस्मिक है। प्राथमिक उद्देश्य जुर्माने का भुगतान सुनिश्चित करना है और एक बार जब वह उद्देश्य प्राप्त हो जाता है तो कारावास का कारण मौजूद नहीं रहता है। 5. अपराधी के अधिकारों की रक्षा।
कारावास के लिए स्पष्ट समाप्ति शर्तों को स्थापित करके प्रावधान व्यक्ति के अधिकारों की भी रक्षा करता है। यह सुनिश्चित करता है कि एक बार जुर्माना चुकाने के बाद जुर्माना न चुकाने पर उन्हें अनिश्चित काल तक जेल में नहीं रखा जाएगा। 6 कानूनी प्रक्रियाएं और उनका महत्व। कानून की प्रक्रिया द्वारा लगाए गए जुर्माने का उल्लेख वित्तीय दंड लागू करने में कानूनी तंत्र की भूमिका की ओर इशारा करता है। यह इस तथ्य को रेखांकित करता है कि कानूनी प्रणाली के पास यह सुनिश्चित करने के लिए उपकरण और साधन हैं कि जुर्माना अदा किया जाए, भले ही इसके लिए कठोर उपायों की आवश्यकता हो। 7 जवाबदेही को निष्पक्षता के साथ संतुलित करना। धारा 68 व्यक्तियों को उनके वित्तीय दायित्वों के लिए जवाबदेह ठहराने और यह सुनिश्चित करने के बीच एक महीन रेखा पर चलती है कि सजा उचित और उचित हो। कारावास की अवधि को सीधे जुर्माने की स्थिति से जोड़कर यह सुनिश्चित किया जाता है कि एक बार वित्तीय दायित्व पूरा हो जाने पर आगे की दंडात्मक कार्रवाई बंद हो जाएगी। 8 आईपीसी के व्यापक उद्देश्यों को प्रतिबिंबित करना। संक्षेप में, धारा 68 आईपीसी के व्यापक उद्देश्यों को समाहित करती है। न्याय प्रदान करना जो आनुपातिक हो और अपराध के अनुरूप हो। यह कानूनी और वित्तीय दायित्वों को लागू करने के लिए दंडात्मक उपायों की आवश्यकता को पहचानता है, लेकिन उनके आवेदन में निष्पक्षता और आनुपातिकता पर भी जोर देता है। निष्कर्ष: आईपीसी की धारा 68 उन मामलों को संभालने के तरीके पर एक संतुलित परिप्रेक्ष्य प्रदान करती है जहां व्यक्ति अपने जुर्माने पर चूक करते हैं। अवैतनिक जुर्माने और आगामी कारावास के बीच संबंध पर स्पष्ट दिशानिर्देश प्रदान करके यह जवाबदेही और निष्पक्षता दोनों सुनिश्चित करता है। यह धारा न्याय के सिद्धांतों का प्रतीक है, इस बात पर जोर देते हुए कि राज्य के पास जुर्माना और जुर्माना लगाने का अधिकार है। इस शक्ति का प्रयोग विवेकपूर्ण और न्यायसंगत तरीके से किया जाना चाहिए। यह न्याय प्रणाली के प्रति आईपीसी की प्रतिबद्धता को दर्शाता है, जो जवाबदेही और कानूनी दायित्वों के पालन के लिए व्यापक सामाजिक आवश्यकता को बरकरार रखते हुए व्यक्तिगत अधिकारों का सम्मान करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The videos are designed to be thought-provoking and informative, encouraging viewers to think critically about the law and its impact on society. By providing clear, concise information, we hope to empower individuals to make informed decisions and understand the legal framework that governs our daily interactions. Let's transition into another IPC, where we'll dive deeper into the laws that govern and protect us. Section 68 of the Indian Penal Code, 1860, IPC 1860, focuses on situations where there is more than one specification on the type or amount of fine, especially in cases where the court has discretion in determining the specifics of the fine. This section clarifies how imprisonment can be imposed when there's a default in the payment of a specified fine. IPC Section 68 states, imprisonment to terminate on payment of fine. The imprisonment which is imposed in default of payment of a fine shall terminate whenever that fine is either paid or levied by process of law. Elaborated description. 1. Context of the provision. Section 68 emphasizes the relationship between fines and the potential term of imprisonment imposed when there's a failure to pay the said fines. It establishes a clear connection between the termination of the imprisonment and the payment or legal extraction of the fine. 2. Dynamics of imprisonment and fine. The central theme of Section 68 revolves around the premise that if an individual defaults on a fine and consequently faces imprisonment,
the term of this imprisonment is directly tied to the fine's status. Simply put, the imprisonment exists because of the unpaid fine. 3. Mechanisms for termination. The provision specifies two distinct mechanisms through which the imprisonment can end. Underscore payment of the fine. If the offender or someone on their behalf pays the stipulated fine, the imprisonment terminates. Underscore levied by process of law. If the state employs legal processes to extract the fine's value, such as asset confiscation or other mechanisms, then the imprisonment would also cease. 4. Emphasizing the temporary nature of imprisonment. One of the key aspects of Section 68 is to highlight that the imprisonment due to default in fine payment is inherently temporary and contingent. The primary purpose is to ensure the fine's payment, and once that objective is achieved, the reason for the imprisonment no longer exists. 5. Protecting the rights of the offender. By establishing clear termination conditions for the imprisonment, the provision also safeguards the rights of the individual. It ensures that they aren't incarcerated indefinitely for non-payment of a fine once the fine has been settled. 6. Legal processes and their importance. The mention of the fine being levied by process of law points to the legal apparatus's role in enforcing financial penalties. It underscores the fact that the legal system has the tools and means to ensure that fines are paid, even if it requires coercive measures. 7. Balancing accountability with fairness. Section 68 walks a fine line between holding individuals accountable for their financial obligations and ensuring that punishments are fair and just. By tying the imprisonment's duration directly to the fine's status, it ensures that once the financial obligation is met, further punitive measures cease. 8. Reflecting the broader aims of the IPC. In essence, Section 68 encapsulates the IPC's broader objectives to deliver justice that's proportionate and aligned with the offense. It recognizes the need for punitive measures to enforce legal and financial obligations, but also emphasizes fairness and proportionality in their application. Conclusion. Section 68 of the IPC offers a balanced perspective on how to handle cases where individuals default on their fines. By providing clear guidelines on the relationship between the unpaid fine and the ensuing imprisonment, it ensures both accountability and fairness. The section embodies the principles of justice, emphasizing that while the state has the authority to impose fines and penalties, this power must be exercised judiciously and equitably. It showcases the IPC's commitment to a justice system that respects individual rights while upholding the broader societal need for accountability and adherence to legal obligations. If we are responsible, the future will be good for the future generations.